లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. పదుల సంఖ్యలో ఉపాధి కల్పించాలంటే కుటీర పరిశ్రమలు కావాలి. వందల సంఖ్యలో ఉపాధి కల్పించాలంటే పరిశ్రమలు కావాలి. మరి వేల సంఖ్యలోనే ఉపాధి కల్పించాలంటే గ్రోత్ సెంటర్స్ కావాలి. ఈ ఉద్దేశంతోనే 2008లో బొబ్బిలిలోనైతే గ్రోత్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆ గ్రోత్ సెంటర్ పరిస్థితి ఎలా ఉంది, అసలు ఈ గ్రోత్ సెంటర్కి ఎన్ని వేల ఎకరాలు కేటాయించారు, దానికి కాస్ట్ ఎంత, ప్రస్తుతం ఆ లక్ష్యం నెరవేరుతోందా, లోపల పరిస్థితి ఎలా ఉందో చూసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం బొబ్బిలి గ్రోత్ సెంటర్లో ఉన్నాం. ఏదైతే సుమారు 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో సుమారు 30 ఏళ్ల క్రితం అప్పుడు టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిందో అదే ఈ బొబ్బిలి గ్రోత్ సెంటర్ చూడవచ్చు. మనం మొత్తం సుమారు 1100 ఎకరాల ల్యాండ్ అయితే అప్పట్లో సేకరించడం జరిగింది. ఈ యొక్క ల్యాండ్ కాస్ట్ కూడా మనం చూసుకున్నట్లయితే సుమారు 1000 కోట్లకు పైగానే ఉంటుంది. సో ఈ ల్యాండ్ అంతా కూడా సుమారు 10,000 మందికి ప్రత్యక్షంగా, అదేవిధంగా కొన్ని వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో అయితే ఇదంతా కూడా ఈ బొబ్బిలి గ్రోత్ సెంటర్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఈ రహదారి అనేది ఉందో చూసుకోవచ్చు. అంటే ఈ రహదారి మనకి అటు సైడ్ మనం ఏదైతే ఆ లారీ వెళ్తుందో దానికి సంబంధించి అటుపక్క అంతా కూడా మన పార్వతీపురం, ఒడిశా, అటు ఛత్తీస్గఢ్ ప్రాంతాలకైతే వెళ్ళే మార్గం. అదేవిధంగా మనం ఇటుపక్క మనం మరొక వైపు మనం చూసుకున్నట్లయితే ఇదంతా కూడా విజయనగరం, విశాఖపట్నంకి వెళ్ళేటటువంటి రహదారి. అంటే మొత్తం ఇది ఒక అంతర్రాష్ట్ర రహదారి. ప్రస్తుతం బొబ్బిలిలో మనం ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి మొత్తం అంటే ఒక మెయిన్ రహదారి వద్ద అయితే మనం ఉన్నాం. అంటే ఈ రహదారి గుండా రాకపోకలకు ఇబ్బంది లేకుండా, అంటే అటు సరుకు రవాణా కావచ్చు, అదేవిధంగా పబ్లిక్ రవాణా కావచ్చు, అంటే ట్రాన్స్పోర్టేషన్కి ఇబ్బంది లేకుండా అప్పట్లో టీడీపీ ప్రభుత్వం ఎంతో ఆలోచించి ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే చేపట్టిందో చూసుకోవచ్చు. రోడ్డుకి యువతలు కావచ్చు, అదేవిధంగా రోడ్డుకి అవతలు కావచ్చు, రెండు పక్కల కూడా సుమారు 1100 ఎకరాల ల్యాండ్ అయితే ఈ బొబ్బిలి గ్రోత్ సెంటర్ కోసం అప్పట్లో సేకరించడం జరిగింది. అయితే మనం చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా కంపెనీలు లేని పరిస్థితి మనకు కనబడుతుంది. ఇటుపక్క చూసినా కానీ ఎక్కడా కూడా మనకి ఖాళీ ప్రదేశాలు ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎక్కడా కూడా కంపెనీలు సరిగా తెరిచి ప్రొడక్షన్ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే మనకి పెద్దగా కనిపించినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ఇటు చూసినా కానీ మనకి ఎక్కడా కూడా ఫ్యాక్టరీలు పనిచేస్తున్నటువంటి సౌండ్ కానీ అవేర్నెస్ ఎక్కడా కూడా, అంటే మనకి ఆ అట్మాస్ఫియర్ కూడా ఎక్కడ లేనటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సుమారు 1100 ఎకరాల పైగా ల్యాండ్ అంటే అప్పట్లో ఎంతోమంది ప్రజల దగ్గర ఇది వ్యవసాయ భూమి సేకరించి, ఒక వ్యవసాయ భూమిని సేకరించి గ్రోత్ సెంటర్ ఈ ఏర్పాటు కోసం అయితే అప్పుడు ప్రభుత్వం పూనుకుందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఎంతమంది, అంటే ఇంతవరకు కూడా అసలు ప్రభుత్వం యొక్క ఏదైతే ఆలోచన ఉందో అసలు ఆలోచన నెరవేరిందా లేదా అనేది అయితే ఇంతవరకు కూడా ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే సుమారు 30 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసినటువంటి ఈ గ్రోత్ సెంటర్ ఇప్పటి వరకు అసలు ఎన్ని ఒడిదొడుకులను ఎదుర్కొంటోంది, అసలు ప్రభుత్వం యొక్క లక్ష్యం నెరవేరిందా, నిజంగానే 10,000 మందికి పైగా ఉద్యోగాలు ఇక్కడ దొరుకుతున్నాయా, అప్పటి నుంచి ఇప్పటివరకు ఎలా ఉంది ఈ కంపెనీ పరిస్థితి అనేది. గతంలో ఈ కంపెనీ ఇక్కడ గ్రోత్ సెంటర్లో కొన్ని కంపెనీల్లో పనిచేసిన వాళ్ళు మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు అంటే సుమారు 10,000 మందికి పైగా ప్రత్యక్షంగా ఉపాధి కల్పించాలి, కొన్ని వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించిన ఈ గ్రోత్ సెంటర్ ఏర్పాటు జరిగింది. ఆ లక్ష్యం అసలు నెరవేరిందా? నెరవేరడానికి అడుగడుగున ఒడిదుడుకులు వస్తూ ఆటంకాలు కలుగుతున్నాయే తప్ప ఈరోజు ఫ్యాక్టరీలు స్థాపించడానికి మొదట్లో రావడానికి కొద్దిగా భయపడేవారు. రావడానికి ఉన్న అవకాశాలు ఇచ్చినా సరే ఉన్ని ఫ్యాక్టరీలు కూడా ఏమవుతున్నాయంటే ఇక్కడ ఏదో లేని ప్రాబ్లం క్రియేట్ చేస్తూ, ఇక్కడ లేబర్ ప్రాబ్లం ఉన్నదన్న ఒక వదంతిని ఫ్లడ్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఈ పొలాలని ఈ సుమారు 4 నుంచి 5 పంచాయతీలకు సంబంధించిన గ్రామాల నుండి ప్రజలు ఇచ్చిన భూముల్లో పరిశ్రమలు పెడతాయి, వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ఒక ఆశతోని పెట్టినటువంటి ఈ ఇచ్చినటువంటి స్థలాలు పెట్టినటువంటి ఫ్యాక్టరీలు కూడా రన్ అవ్వడం లేదు. ముఖ్యంగా ప్రభుత్వం వారు కూడా ఫ్యాక్టరీలు పెట్టేటటువంటి వాళ్ళకి సరైన సహకారాలు అందించట్లా. ఉన్న విధంగా గత ప్రభుత్వం ఏం చేసింది, సుమారు యూనిట్కి 7 రూపాయలు పైబడి ఏక మొత్తంలో ఒకేసారి పెంచడం వల్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 30 పైబడినటువంటి ఫెర్రోలెస్ కంపెనీలు ఒక్క విజయనగరం జిల్లాలో 24 దగ్గర ఉన్నాయి. ఆ ఫ్యాక్టరీలు కూడా బొబ్బుళ్ళు ఇంకా ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ మొత్తంలో విజయనగరం జిల్లాకి బొబ్బుల్లో ఉన్నాయి. అలాంటి ఇప్పుడు ఈ రోజుకి ఇప్పుడు అప్ టు టిల్డ్ ఒక 6 ఫ్యాక్టరీలు మాత్రమే రన్ అవుతున్నాయి.
ఇందులో కూడా స్థానికంగా లేకుండా స్థానికేతరులకి ఉద్యోగాలు ఇవ్వడం వల్ల ఈ స్థానికంగా ఉన్నటువంటి నిరుద్యోగులు ఆవేదన చెందుతున్నారు. ఎందుకంటే పొలాలు ఇచ్చి పంటలు పండే పొలాలు ఇచ్చి నిరుద్యోగంగా ఉండే విలయతాండం ఆడుతున్న ఈ రోజుల్లో కనీసం ఏదో ఒక పని దొరుకుతుంది అనుకుంటే కూడా ఈరోజు దానికి తగ్గట్టుటువంటి సహాయ సహకారాలు ప్రభుత్వం వారు అందిస్తే కానీ ఈరోజు 10,000 కాదు మరొక 5,000 ఎక్కువ వస్తారు జనాభా ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఇక్కడ. కానీ దానికి తగ్గట్టుమైనటువంటి చర్యలు మాత్రం ఈరోజు గత ప్రభుత్వం తీసుకోలేదు కాదు కదా. ఈ ప్రభుత్వమైనా కనీసం ఉమ్మడి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కేంద్రంలోన అలాగే రాష్ట్రంలోన ఉమ్మడిగా ఉన్నటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందుతాయి కాబట్టి తేవలసినటువంటి ఫండ్స్ వీరికి క్లియరెన్స్ ఇవ్వాల్సినటువంటి క్లియరెన్స్లు ఇవన్నీ రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఈ చేయగలిగితే 10,000 మీరు అన్నారు 10,000 కాదు 15,000 20,000 మంది అయినా ఎంప్లాయ్మెంట్ ఇక్కడ వస్తుంది. కానీ దానికి తగ్గటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పించవలసిన నైతిక బాధ్యత ప్రస్తుతం ప్రభుత్వం మీద ఉన్నది. మీరు చెప్పండి, 30 ఏళ్ల క్రితం నుంచి ఇది ప్రారంభమైంది. అసలు కనీసం లోకల్ వాళ్ళు ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి అసలు ఇందులో? ఎన్టీ రామారావు గారి హయాంలో ఈ గ్రోత్ సెంటర్ అనేది భూమిని సేకరించడం జరిగింది. అప్పట్లో అతి తక్కువ కారు చౌకగా రైతుల వద్ద ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 5 పంచాయతీలు 12 గ్రామాల దగ్గర సేకరించడం జరిగింది. 1150 ఎకరాల పైచిలకు ఉన్నది ఈ గ్రోత్ సెంటర్లో ల్యాండ్. ఇందులో 200 ఎకరాల్లో కూడా పరిశ్రమలు లేవు. చూసుకున్నట్టయితే అన్నీ పెడితే ఒక 200 ఎకరాల్లో పెట్టవచ్చు ఈ పరిశ్రమలు, ఉన్న పరిశ్రమలు. 9 ఫెర్రేల్స్ ఉన్నాయి, మిగతా చిన్న షెడ్లు లాంటి చిన్న పరిశ్రమలు ఉన్నాయి. ఈ పరిశ్రమలన్నీ కూడా అప్పట్లో ల్యాండ్ సేకరించిన సమయంలో గవర్నమెంట్ చెప్పింది ఏంటంటే ఈ గ్రామాల ప్రజానీకానికి బొబ్బిలి ప్రాంతానికి ఎక్కువ మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి భూమిని తీసుకోవడం జరిగింది. ఆ సందర్భంగా ఇచ్చినటువంటి హామీ ఇంతవరకు నెరవేరడం లేదు. ఏ పరిశ్రమ వచ్చినప్పటికి కూడా పరిశ్రమలో స్థానికులకి సరైన ఉద్యోగాలు ఇవ్వట్లేదు. ఏదైనా లేబర్ వర్క్, ఏదైనా మెటల్ కొట్టడము ఇటువంటి చిన్న చితకా పనులు తప్ప సరైన ఉద్యోగాలు అంటూ ఇవ్వడం లేదు. గతంలో మనం చూసాం ఇంపాక్స్ ఫెర్రేల్స్ పరిశ్రమలో స్థానికంగా ఉన్నటువంటి ఎంబూర్జి వలస పనుకు వలస గ్రామ ప్రజానీకం పెద్ద ఎత్తున సిఐటి ఆధ్వర్యంలో పోరాట ఫలితంగానే ఉద్యోగాలు అందరూ సంపాదించారు. ఆ సందర్భంలో కూడా ఆ పరిశ్రమ మూతపడిన సందర్భంలో మళ్ళీ పోరాటం కొనసాగించారు. అయినా పరిశ్రమలు రావడము పోవడము తప్ప ప్రభుత్వానికి టోకరా పెట్టి పోతున్నాయి. ఇక్కడికి వచ్చినటువంటి పరిశ్రమలన్నీ కూడా ఉన్న పరిశ్రమలు కూడా ఏవి కూడా ప్రజల ఆరోగ్యానికి కానీ ప్రజలకి ఆర్థికంగా కానీ ఆదుకునేవి కావు. ఉన్నవన్నీ ఫెర్రేల్స్ కాబట్టి ఎక్కువ జీతాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ అతి తక్కువ జీతాలతో వేతనాలతో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళతో కొంతమందితో పనిచేయించుకున్నారు. అలాగే ఉద్యోగాలకు సంబంధించి స్థానికంగా ఉద్యోగాలు ఆ ఒక్క పరిశ్రమలో మినహాయించి మిగతా పరిశ్రమలు ఎక్కడా కూడా స్థానికులు లేరు. ఉన్న పరిశ్రమలన్నిటి కూడా బీహారు, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుంచి ఒరిస్సా రాష్ట్రాల నుంచి కార్మికుల్ని కారు చౌకగా తెప్పించుకొని కార్మికులకి కనీస వేతనాలు ఇవ్వకుండా వాళ్ళని దోపిడీ చేస్తుంటారు. అనేక ప్రమాదాలు కూడా ఈ పరిశ్రమల్లో జరుగుతున్నాయి. పరిశ్రమలో జరుగుతున్న ప్రమాదాల సందర్భంలో వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చి చేతిలో పెట్టి పంపించేస్తుంటారు తప్ప చట్టబద్ధంగా వాళ్ళకి రావాల్సినటువంటిది ఏమి ఇవ్వడం లేదు. ఇవతల పని చేసేటప్పుడు కానీ ప్రమాదాల్లో మరణించిన కార్మికుడికి కానీ ఎటువంటి ప్రయోజనం లేకుండా పోతుంది. అలాగే ఈ ఫుల్ ఫెక్చర్గా ఈ గ్రోత్ సెంటర్లో పరిశ్రమలు వచ్చి అందరికీ ఉపాధి కల్పించినట్టయితే ఈ బొబ్బిలి ప్రాంతం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ అయినా, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచగలిగే శక్తి ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కాబట్టి, టీడీపీ ప్రభుత్వం అంత బలంగా ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో టీడీపీకి ఆ బలాన్ని ఉపయోగించుకొని ఈ బొబ్బిలి ప్రాంతం అభివృద్ధికి కృషి చేయాలని సిపిఎం పార్టీగా సిఐటిగా మేము కోరుకుంటున్నాను. సో ఇది ఏదైతే ప్రభుత్వ లక్ష్యం ఉందో అదైతే ఇప్పటికీ నెరవేరలేదు. కొన్ని కంపెనీలు వస్తున్నాయి పోతున్నాయి తప్ప స్టాండర్డ్గా అయితే ఏ కంపెనీ నిలబడట్లేదు. దానికి ప్రభుత్వాలు కూడా సహకరించట్లేదు. అదేవిధంగా ఏదైతే స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యం ఉందో ఆ లక్ష్యం కూడా నెరవేరట్లేదు అనేది వాళ్ళందరూ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.
మరోపక్క మనం చూసుకున్నట్లయితే ఈ బొబ్బిలి గ్రోత్ ఇండస్ట్రీలో ఎటు చూసినా కానీ మూతపడిపోయినటువంటి పరిశ్రమలు అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనకి నెలకొంది. హనీ బ్యాగ్స్ ఇండస్ట్రీ అనేది మనం చూస్తున్నాం ఇక్కడ. దీన్ని పూర్తిగా మూసివేసినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. అంటే ఇది ఒక్కటనే కాదు, అనేక రకాలైన కంపెనీలన్నీ కూడా మూతపడిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఏదైతే ప్రభుత్వాలు ఒక లక్ష్యంతో ఉపాధి కల్పించాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేటువంటి ఒక ఉద్దేశంతో స్థాపించారో అన్నీ కూడా ఇటు చూసినా మనం చూసుకోవచ్చు. మరోపక్క తుప్పలు డొంకలతో నిండిపోయింది. మొత్తం గ్రోత్ సెంటర్ అంతా కూడా ఇదే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇటు చూసినా తుప్పలు డొంకలతో నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఏదైతే ఇక్కడ నిరుద్యోగులు వచ్చి ఉద్యోగం చేసుకుని తమ కుటుంబాలని పోషించుకునే పరిస్థితి నుంచి ఇక్కడ ఎలా కనిపిస్తుందంటే మొత్తం అంతా కూడా డొంకలు తుప్పలతో నిండిపోయి కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం అందరూ కూడా సుమారు 1000 మంది ఇక్కడ కనిపించాలి. ఇక్కడ ఫ్యాక్టరీలన్నీ కూడా సౌండ్స్ వస్తూ వివిధ రకాల ప్రొడక్ట్స్ తయారు చేయాలి అనే ఒక ఉద్దేశం ఏదైతే ఉందో అదైతే పూర్తిగా నెరవేరలేదని చెప్పుకోవచ్చు. 100% మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఎటు చూసినా కానీ మనకి ఇదే పరిస్థితి కనిపిస్తోందండి. కొన్ని భవనాలు అయితే శిథిలావస్థకి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తున్నాయి. కొన్ని ఫ్యాక్టరీలు మూత పడిపోవడం మాత్రమే కాదు, లోపల ఉన్నటువంటి మెషినరీస్ని కూడా ఎవరికి తెలియకుండా అమ్మేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇది ప్రభుత్వ స్థలం. ఎందుకంటే ఎంతోమంది ప్రజలు దీనికోసం దారాదత్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అది తక్కువ రేటుకి ప్రభుత్వానికి అమ్మినటువంటి పరిస్థితి ఉంది. కానీ అటువంటి వాటిని ఎంతోమంది ఇండస్ట్రియలిస్ట్కి అప్పచెప్పింది ప్రభుత్వం. అప్పచెప్పి ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు కల్పించాలనే ఒక ఉద్దేశంతో దీన్ని ప్రారంభించారు. కానీ వీళ్ళందరూ కూడా కంపెనీలు ప్రారంభించి కొన్నాళ్ళకు దాన్ని ఎత్తేసి ఆ యొక్క మిషనరీస్ని కూడా అమ్ముకొని బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోపక్క మనం చూసుకోవచ్చు, ఏదైతే పెద్ద అక్కడ మనం చూసుకోవచ్చు కంపెనీలు కనిపిస్తున్నాయి, షెడ్లన్నీ కూడా మనకి బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి, అన్నీ కూడా మూసివేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ఎక్కడా కూడా కంపెనీలు పూర్తిగా అక్కడ మనం ఇంతకుముందే మనం చూసాం, కొన్ని 10ల సంఖ్యలో కంపెనీలు మాత్రమే ఇంకా లైవ్లీగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇది కూడా ఎప్పుడు క్లోజ్ చేస్తారో ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలియనటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు మనం చూసుకోవచ్చు, ఎటు చూసినా కానీ కొన్ని భవనాలు అయితే శిథిలావస్థకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంత ఎలక్ట్రిసిటీని కూడా కల్పించారు. సుమారు 33 kV లైన్ కూడా ఇక్కడ సబ్స్టేషన్ కూడా అప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ ఎటు చూసినా ప్రస్తుతానికి కంపెనీలు లేక బొబ్బిలి గ్రోత్ ఇండస్ట్రీ వెలవెలబోతుందని మనం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఎటు చూసినా కానీ ఎక్కడ చూసినా ఖాళీ భూములు మనకి దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొన్ని శిథిలావస్థకి వెళ్ళిపోయినటువంటి భవనాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కడ చూసినా తుప్పలు డొంకలతో నిండిపోయినటువంటి పరిస్థితి. కానీ ఎటు చూసినా కానీ బొబ్బిలి గ్రోత్ సెంటర్పై ఇంకా ఆశలు వదులుకోవాల్సిందేనా అన్నటువంటి పరిస్థితులు అయితే మనకి ఇక్కడ పూర్తి స్థాయిలో కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రోడ్లు మనం ఒకసారి బొబ్బిలి గ్రోత్ సెంటర్ రోడ్ను మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అందరూ కార్మికులతో నిండిపోయి ఉండవలసినటువంటి పరిస్థితి ఉండాలి. ఈ టైంకి అందరూ కార్మికులు ఉండాలి, వాళ్ళు రాకపోకలు సాగుతూ ఉండాలి, షిఫ్ట్లకు వెళ్ళే వాళ్ళు, షిఫ్ట్లకు వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కనిపించాల్సిన రోడ్లో నిర్మానుష్యంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడా కూడా ఒక కార్మికుడు కనిపించట్లేదు, ఎక్కడా కూడా ఒక ఉద్యోగి కనిపించినటువంటి పరిస్థితి, ఎక్కడ ఒక ఇంజనీర్స్ కానీ ఎవ్వరూ కూడా కనిపించినటువంటి పరిస్థితి అయితే అయిపోయింది బొబ్బిలి గ్రోత్ సెంటర్. కొన్ని కోట్ల అండ్ 100 కోట్ల ఆస్తి ఇదంతా కూడా ప్రజల ఆస్తి, 100 కోట్ల ఆస్తి. కానీ ప్రభుత్వాలు సరైన చర్యలు చేపట్టకపోవడం ఈ దారుణమైన స్థితికి కారణంగా కూడా మనం చెప్పుకోవచ్చు. మరోపక్క మనం చూసుకున్నట్లయితే దీన్ని సరిగా నిర్వహించకపోవడం వల్ల, పూర్తి స్థాయి వినియోగంలోకి రాకపోవడం వల్ల, కంపెనీలు ఉండకుండా వెలిగిపోవడం వల్ల ఇది ఏ విధంగా తయారవుతుందో కూడా చూసే ప్రయత్నం చేద్దాం. అక్కడ మనం చూసుకోవచ్చు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోతుంది ఈ బొబ్బిలి గ్రోత్ సెంటర్ అంతా కూడా. అంటే ఉద్యోగాలు కల్పించాల్సిన గ్రోత్ సెంటర్ అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిపోతున్నటువంటి పరిస్థితి అయితే దారుణమైన పరిస్థితులకు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఎటు చూసినా కానీ మనం చూసుకోవచ్చు, ఇక్కడే ఆల్కహాల్ సేవించడం కావచ్చు, ఇతరత్ర డ్రగ్స్ కావచ్చు, సిగరెట్ స్మోకింగ్ కావచ్చు, ఇటువంటి పరిస్థితులు కనిపిస్తున్నటువంటి వాతావరణం ఇక్కడ పూర్తిగా మనకి ఇక్కడ ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఓ పక్క ఉద్యోగాలు లేక మరోపక్క బొబ్బిలి యొక్క గ్రోత్ సెంటర్ ఏదైతే ఉందో అది సరిగా అంటే ఫామ్లో లేకపోవడం వల్ల ఈ దారుణమైన పరిస్థితులు ఒడిగట్టాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎటు చూసినా కానీ ఎక్కడా కూడా కంపెనీలు లేని పరిస్థితి, ఉన్న కంపెనీలని పూర్తిగా మూసివేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు, అంటే ప్రతిదీ కూడా కొన్ని వాటిలో అయితే మిషనరీ లేకపోయినటువంటి సంఘటనలు మనం చూసాం. కొన్నిటిలో మిషనరీస్ ఉన్నా కానీ వాటిని రన్ చేయలేని పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. అంటే అటు ప్రభుత్వాలు కూడా ముందే మనం చూసాం, కొంతమంది స్థానికులు కావచ్చు, గత ఎంప్లాయీస్కి మనం చెప్పింది ఏంటంటే సరైనటువంటి ఎలక్ట్రిసిటీ సబ్సిడీ లేదు, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేకపోవడం, మౌలిక సదుపాయాలు ఏవి కూడా ప్రభుత్వం సరిగా అందించడం లేదు. మరోపక్క బొబ్బిలి మున్సిపల్ కార్పొరేషన్ కూడా సరిగా
అంటే బొబ్బిలి మున్సిపాలిటీ కూడా పూర్తి స్థాయిలో దీన్ని పట్టించుకునే పరిస్థితి కూడా కనిపించట్లేదు అనేటువంటి వాదనలు కూడా ఉన్నాయి. అంటే ఒక విమర్శలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎటు చూసినా కానీ మూసివేసినటువంటి కంపెనీలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ కూడా ప్రజలు పెద్దగా అంటే ఎవరు కూడా పని చేసుకునేటువంటి వాతావరణం ఎక్కడ మనకు కనిపించట్లేదు. ఎక్కడ చూసినా రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. మరోపక్క మూసివేసినటువంటి కంపెనీలు ఉన్నాయి. ఎటు చూసినా కానీ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఎందుకంటే ఇన్ని కంపెనీలు ఎందుకు ఇలా మూతపడడానికి ఇలా కారణం ఏంటి అనేది ఒకసారి మనం స్థానికుల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొంతమంది మనతో పాటు ఉన్నారు, వారిని అడుగుదాం. చెప్పండి, ఎందుకు ఇన్ని కంపెనీలు, ఇన్ని వేల కోట్ల ఆస్తి ఎందుకు ఇలా మూసివేయబడి ఉన్నాయి? ఈరోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు బొబ్బిలి చుట్టుపక్కల ఉండే మండలాల్లో ఉండే జనాల తాలూకా తలరాతలు మార్చుదామని ఈ గ్రోత్ సెంటర్ అనేది శంకుస్థాపన చేయడం జరిగింది. అయితే కంపెనీల్లో ఏవైతే సబ్సిడీల మీద తీసుకున్నారో వాళ్ళ తరలాతలు మారాయి, కానీ ఇక్కడుండే విద్యార్థి యువతల తాలూకా తరలాత అయితే మారలేదు. ఇక్కడ కంపెనీలు చెప్పే ఒక మాట ఏంటంటే ఇక్కడ స్కిల్ లేని ఇక్కడ వర్కర్లు ఉన్నారని చెప్పి వాళ్ళకి ఒకటే చెప్తున్నాం. ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థల్లో అతి ఎక్కువగా బొబ్బిలి నుంచి చాలామంది మైగ్రేట్ అయ్యి ఉండేది. ఇక్కడ పాలిటెక్నికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, ఐటీఐ కాలేజీలు విద్యార్థులు, కొన్ని వేలాది మంది విద్యార్థులు ఇక్కడ ఉద్యోగాలు దొరక్క స్కిల్తో ఇక్కడ ఉండి చెన్నైలు లేకపోతే హైదరాబాదు ఆ చుట్టుపక్కల ఏరియాలకు వలసపోవడం. అలాగే ఏదైతే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు గతంలో ఇక్కడ సబ్సిడీల మీద ఇస్తే ఇవేమో మొత్తం అమ్ముకొని మెషినరీలన్నీ అమ్ముకుపోయి వేరే దగ్గర పెట్టుకొని ఇక్కడేమో ఉత్తి గొడవలుగా మిగిల్చారు. అలాగే ఏదైతే ఇక్కడ మున్సిపాలిటీ ఉందో ఇక్కడ గ్రోత్ సెంటర్ తాలూకా పాలక మండలి కూడా పూర్తిగా పనిచేయకన్నా రోడ్లు కానీ కరెంటు కానీ లేకపోతే వాటర్ కానీ కంపెనీలకి సకాలంలో అందించకపోవడం వల్ల వేలాది కంపెనీలు మూసుకుపోయాయి. చిన్న పెద్ద తర కంపెనీల్లో ఇప్పటికీ కనీసం 2-3 తప్ప మిగతావన్నీ మూతపడిపోయి ఉన్నాయి. కనీసం ఇక్కడ ఉండే యువతకి ఏదైతే నిర్వాసితులు తన కుటుంబంలో ఉండే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ఆశతో పూర్తిగా పండే భూముల్ని వీళ్ళ కంపెనీలకు ఇస్తే ఈరోజు భూమి లేక ఉద్యోగం లేక వాళ్ళు కూడా మొత్తం కుటుంబాలతో చెన్నైపోయి అక్కడ కూలి పని చేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడైనా ఈ కూటమి ప్రభుత్వం అలాగే ఇక్కడ ఉన్న బొబ్బిలి మున్సిపాలిటీ వారు ఈ గ్రోత్ సెంటర్ మీద శ్రద్ధ పెట్టి అలాగే ఇక్కడుండే విద్యార్థి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని కోరుకుంటున్నాం. అదేవిధంగా మీరు చెప్పండి, ఎటువంటి చర్యలు చేపడితే మళ్ళీ దీన్ని పునరుద్ధరణ చేసే పరిస్థితి ఉంది, ఇక్కడ లోకల్గా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి అయితే ఏర్పడుతుంది? ఇప్పుడున్న పరిస్థితిలో ప్రభుత్వం మారినప్పుడల్లా కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచేస్తున్నారు. మరి గతంలో ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఈ గ్రోత్ సెంటర్ వచ్చింది. దీనివల్ల అప్పుడు 25,000 రూపాయలకి ఎకరా ఈ రైతులు ఇచ్చారు. దేనికోసం ఇచ్చారు? రైతులు మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు దొరుకుతాయి అనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. 25,000 ఎక్కడ ఈరోజు ఎకరా 2 కోట్లు ఉంది. ఇప్పుడు 2 కోట్లు ఇప్పుడు 25,000 తీసుకుని ఎవరెవరికైతే ఇండస్ట్రీస్కి పెట్టుకుంటామని చెప్పి స్థలాలు ఇచ్చారో వాళ్ళందరూ కూడా ఈరోజు కోట్ల రూపాయలు రేట్ చొప్పున అమ్మేసుకుంటున్నారు. చేతులు ఆల్రెడీ 2-3 చేతులు మారిపోయాయి. ఇప్పుడు ఇండస్ట్రీస్ పెడదామని చెప్పి ఇచ్చిన తర్వాత ఇండస్ట్రీ పెట్టాలి, కానీ ఏదో క్యాంటీన్లు పెట్టుకోవడం లేకపోతే ఏదో పాన్ షాపులు పెట్టుకోవడం, హోటల్స్ పెట్టుకోవడం, ఈ గొడౌన్స్ కింద అద్దెలకు ఇచ్చుకోవడం, ఇటువంటి వ్యవహారాలు జరుగుతున్నాయి ఇక్కడ. అది దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మౌలిక వసతులు లేవండి. మౌలిక వసతులు ఏంటంటే త్రాగునీరు ఉండాలా, ఈ ఇండస్ట్రీకి సరిపడా వాటర్ ఉండాలి. ఈ వాటర్ ఫెసిలిటీ ఒకటి సరిగ్గా లేదు. రెండోది ఏంటంటే పవర్. ప్రభుత్వం మారినప్పుడల్లాను గత ప్రభుత్వం అయితే 9 సార్లు పెంచింది కరెంటు. ఈ 5 సంవత్సరాల పరిపాలనలో గత ప్రభుత్వం 9 సార్లు పెంచింది. మరి ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆల్రెడీ ఇప్పుడు పెంచే పరిస్థితిలో ఉన్నారు. ఇది చాలా దారుణం. ఇది అసలు మళ్ళీ ఇండస్ట్రీస్ రావాలి అని అంటే మరి చాలా కష్టం. ఇక్కడ బొబ్బిలి గ్రోత్ సెంటర్లో ఇండస్ట్రీస్ రావడం చాలా కష్టం. నేను అనుకోవడం ఏంటంటే ఇండస్ట్రీస్ రావు, ఉన్న ఇండస్ట్రీసే ఇప్పుడు మూసుకొని వెళ్ళిపోయే పరిస్థితిలో ఉంది. కాబట్టి మేము అంటుంది ఏంటంటే ఇక్కడ ఇండస్ట్రీస్ రావడం చాలా కష్టం. మరి ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఇక్కడ ఇండస్ట్రీస్ పెడతామని చెప్పి ల్యాండ్స్ వాళ్ళకి ఇచ్చారో అవి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. వాళ్ళు ఇప్పుడు కోట్ల రూపాయలకి అమ్మేసుకునే స్టేజ్లో ఉంది. అమ్మేసుకుంటున్నారు. ఆల్రెడీ అమ్మేసుకున్న వాళ్ళు క్యాష్ చేసుకున్నారు. ఇప్పుడు కూడా కొత్తగా ఆల్రెడీ రేట్లు పెట్టేసి అమ్మేసుకుంటున్నారు. ఇది మరి ఇండస్ట్రీస్ రావాలంటే చాలా కష్టం అండి. ఇండస్ట్రీస్ రావాలంటే మళ్ళీ పాత 83, 84లో ఎన్టీ రామారావు వచ్చినప్పుడు కరెంట్ ఛార్జీలు ఏ రేట్ అయితే ఇచ్చారో ఆ రేటు కరెంట్ ఛార్జీలు వీళ్ళకి 25% రిబేట్ ఇవ్వాలి, సబ్సిడీ ఇవ్వాలి.
అలాగే వాటర్ ఫుల్గా ఫ్రీగా ఇవ్వాలి. మ్యాక్సిమం వాటర్ అయితే ఫుల్గా వాటర్ ఫెసిలిటీ ఫ్రీగా సప్లై చేయాలి. కరెంట్ రేటు తగ్గించాలి. ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఈ రేట్స్ కూడా ఇండస్ట్రీస్ పెడతానన్నోడికి ఇవ్వండి. ఇండస్ట్రీస్ పెడతామని చెప్పి తీసుకొని కోట్ల రూపాయలు కమ్మించుకున్న వాళ్ళకి కలిగిస్తారు. కాబట్టి ఇక్కడ ఇండస్ట్రీస్ రావడం చాలా కష్టం. మరి రావు, ఉన్నవే మూసుకునే పరిస్థితిలో ఉన్నాయి. ఇప్పుడు రేపు మాపో మరొక 2 పెద్ద ఇండస్ట్రీస్ మూసేస్తున్నారు. ఎందుకంటే రేపు కరెంట్ రేట్లు పెరిగిపోతున్నాయి. కాబట్టి వాళ్ళు కూడా చేతులెత్తే పరిస్థితిలో ఉంది. కాబట్టి ఇండస్ట్రీస్ కొత్తవి అయితే రావాలి. ఉన్నవేనే కాపాడుకుంటే ఇప్పుడు బ్రతుకుతున్న వాళ్ళు బతకడానికి అవకాశం ఉంటుంది. రెండోది ఏంటంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఇండస్ట్రీస్లో ఈ స్థానికులకి ఉద్యోగాలు ఇవ్వకుండా ఎక్కడెక్కడి నుంచో వెస్ట్ బెంగాల్ నుంచో లేకపోతే కర్ణాటక నుంచి అక్కడి నుంచి ఇక్కడ నుంచి బీహార్ నుంచి ఈ కార్మికులను తీసుకొని వస్తున్నారు. తీసుకొని వచ్చి ఏదో పెట్టుకుంటున్నారు. అంటే వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళు పెట్టుకుంటారు. స్థానికుడికి అయితే రేట్ ఎక్కువ ఇవ్వాలి, అల్లాడైతే తక్కువకు వస్తాడు. కాబట్టి వాళ్ళ రేట్లను బట్టి వాళ్ళ లాభాపేక్ష కోసం ఆలోచించి వాళ్ళ ఇండస్ట్రీస్ పెడతారు. అదేం తప్పు మేము కాదంటం లేదు. కానీ మ్యాక్సిమం 50% అయినా స్థానికులకి ఉద్యోగాలు కల్పించాలి కదా. మరి అక్కడ కల్పిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ప్రస్తుతం ఏ ప్రభుత్వం పట్టించుకోలేదండి. గత వైసీపీ పట్టించుకోలేదు. మేము ఎన్నోసార్లు గొంతెత్తి దీని మీద మాట్లాడాం. రోడ్లు బాగోలేదు ఒకటి, ఇండస్ట్రీస్ చూడండి రోడ్లని పరిస్థితి. ఒక్కొక్కటైతే 2-3 అడుగులు లోతులు ఉంటే 2 సార్లు మేము కప్పించాం. అయితే ఇది పరిస్థితి. రోడ్లు బాగోలేదు, మౌలిక వసతులు లేవు, తర్వాత కరెంట్ రేట్లు విపరీతంగా పెరిగిపోయి మరి ఇవన్నీ కూడా క్లియర్ చేసి రేట్లు తగ్గించాలా, కరెంట్ రేటు తగ్గించాలా, 50% సబ్సిడీ ఇవ్వాలా, అలాగే వాటర్ ఫ్రీగా ఇవ్వాలి. రకరకాలైనటువంటి మౌలిక వసతులు కల్పిస్తే ఇండస్ట్రీస్ రావడానికి అవకాశం ఉంటుంది. అది నా పేరు మంగళ శ్రీనివాసరావు. సో ఇది పరిస్థితి. మళ్ళీ ఇండస్ట్రీస్ రావడం అనేది చాలా కష్టం. ఉన్న ఇండస్ట్రీస్ నిలబడాలి. ఇన్కేస్ ఒకవేళ రావాలి అనుకున్నా మాత్రం ప్రభుత్వాలు అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించాలి. ముఖ్యంగా మౌలిక వసతులు అయితే పెద్దగా లేనటువంటి పరిస్థితి, పూర్తి స్థాయిలో నీళ్ళనే చెప్పుకోవాలని అయితే వాళ్ళందరూ చెప్తున్నారు. దాంతోపాటుగా ముఖ్యంగా కరెంటు సబ్సిడీ ఇచ్చినట్లయితే ఈ బొబ్బిలి ఇండస్ట్రీ మళ్ళీ పునరుద్ధరణ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గత ప్రభుత్వమే సుమారు 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచడం వల్ల ఉన్న కంపెనీలు కూడా వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రభుత్వమైనా కొంత దానిపై దృష్టి సారిస్తే కొంతవరకు ప్రయోజనకరంగా ఉండే అవకాశం ఉందని వారు చెప్తున్నారు. మరోపక్క మనం చూసుకున్నట్లయితే కొన్ని కంపెనీలు అంటే ఫెర్రో ఎలైస్ కంపెనీలు ఏదైతే ఉన్నాయో, ఎందుకంటే ప్రధానంగా బొబ్బిలి గ్రోత్ సెంటర్ అనగానే మనందరూ గుర్తొచ్చేది ఫెర్రో ఎలైస్ కంపెనీలో. ఇది ఫెర్రో ఎలైస్ కంపెనీలు కొన్ని వర్కింగ్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు కొన్ని కంపెనీలు ఏదైతే హీరా ఎలక్ట్రో స్మెల్టర్స్ లిమిటెడ్ ఉందో, ఏదైతే అంటే కొన్ని ఫెర్రో ఎలైస్ కంపెనీలు అయితే పనిచేస్తున్నటువంటి వర్కింగ్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోపక్క మనం చూసుకున్నట్లయితే ఒకసారి మనం ఇక్కడ మౌలిక వస్తువులకు సంబంధించి రోడ్ల పరిస్థితి మనం చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా కానీ రాళ్ళు తేలిపోయినటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది. చూడండి, మనం చూసుకున్నట్లయితే ఏదైతే లోడింగ్ అన్లోడింగ్ ట్రాన్స్పోర్టేషన్ వస్తున్న లారీలు కూడా ఈ రోడ్ల మీద ప్రయాణం చేయలేక ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇటు చూసినా కానీ గుంతల రోడ్లు అయితే మనకి దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ఎందుకంటే ఇంతకుముందు మనకి చాలామంది చెప్పడం జరిగింది. ఇక్కడ మన కొంతమంది కార్మికులతో, ఎంతమంది పనిచేసినటువంటి కార్మికులతో కావచ్చు, అదేవిధంగా కొన్ని కార్మిక సంఘాలతో కావచ్చు, మాట్లాడినప్పుడు వాళ్ళందరూ చెప్తున్నది ఒకటి ఏంటంటే ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేదు ఇక్కడ. ఎందుకంటే అటు రోడ్లు కావచ్చు, వాటర్ కావచ్చు, ఏదైనా ఫెసిలిటీస్ కల్పించడంలో మాత్రం ముఖ్యంగా బొబ్బిలి మున్సిపాలిటీ ఏదైతే ఉందో అది పూర్తిగా వెనుకబడి ఉందని చెప్పుకోవాలని వాళ్ళందరూ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు ఏదైతే చెప్పారో ఆ పరిస్థితి మనకి అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎటు చూసినా కానీ రోడ్లన్నీ కూడా గుంతలమయంగా కనిపిస్తుంది. ఏ వెహికల్ కూడా సక్రమంగా ప్రయాణం చేయలేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క కంపెనీ అంటే కొన్ని కంపెనీలు వర్కింగ్లో ఉన్నాయి, కొంతమందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఈ ఫెర్రో ఎలైస్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి కూడా ఎలక్ట్రికల్ సబ్సిడీ ఇవ్వలేనటువంటి పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం ఇప్పటికే అనేక మార్లు కరెంటు ఛార్జీలు పెంచడం, సబ్సిడీ ఇవ్వకపోవడం వల్ల ఎన్నో ఫెర్రో ఎలైస్ కంపెనీలు అయితే ఇక్కడ నుంచి తరలి వెళ్ళిపోవడం జరిగింది. మరోపక్క మనం చూసుకుంటే ఏదైతే 33 kV సబ్స్టేషన్ ఏదైతే ఈ యొక్క గ్రోత్ సెంటర్ కోసం ఏర్పాటు చేశారో ప్రస్తుతం మనం అక్కడే ఉన్నాం. దానికి అనుకుని అనేక ఫెర్రో ఎలైస్ కంపెనీలు అయితే ఇక్కడ ఉన్నాయి. కానీ ఈ ఫెర్రో ఎలైస్ కంపెనీకి సంబంధించి కూడా ప్రభుత్వాలు సరైన సబ్సిడీ ఇవ్వట్లేదు. సబ్సిడీలతో పాటు మనం చూసుకుంటే ఎక్కడా కూడా రోడ్లు సరిగా లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. పూర్తిగా ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి ముఖ్యంగా మౌలిక వస్తువులు ఏదైతే కల్పిస్తే మౌలిక వస్తువులు అదే వాటర్ కావచ్చు, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ అని చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కంపెనీలు రావాలంటే మాత్రం ఖచ్చితంగా
పవర్ సప్లై అనేది సరిగ్గా ఉండాలి. దాంతోపాటు ఎలక్ట్రికల్ సబ్సిడీ వాళ్ళందరికీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో అది ఇస్తే ఖచ్చితంగా మరిన్ని కంపెనీలు ఏదైతే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఫెర్రో ఎలైస్ కంపెనీలు ఇవన్నీ కూడా ఇంకా కంటిన్యూగా భవిష్యత్తులో రాణించాలి, ఇంకా డెవలప్ అవ్వాలి, మరిన్ని కంపెనీలు ఇంకా రావాలి, ఉన్న కంపెనీలు పునరుద్ధరణ చేసుకోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా కరెంటు సబ్సిడీ ఇవ్వాలి. ఏదైతే రోడ్లు ఇవన్నీ కూడా ఉన్నాయో ఇవన్నిట్లు కూడా బాగు చేయాల్సిన అవసరం కూడా ఏర్పడుతుందన్నమాట. ఇది ప్రస్తుతం ఏంటంటే మౌలిక వస్తువులకు సంబంధించి ఏ విధంగా ఉందో మనం ఇక్కడ చూడొచ్చు. For more videos like this, subscribe Big TV channel.